నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అందని ద్రాక్ష పండు కేరళ రాష్ట్రం కూడా చెప్పచ్చు. ఈ కేరళ రాష్ట్రంలో డెమోగ్రఫీ అంతా చూసుకున్నా కూడా మనకి ఎప్పటి నుంచో రాజకీయ పరంగా కమ్యూనిస్టులకి ఆ లెఫ్ట్ వింగ్కి చాలా గట్టి బలం ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కానీ లేదా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కానీ ఈ రెండు అధికారాన్ని 5 ఏళ్లకు ఒకసారి మార్చుకుంటూనే ఉంటే మొత్తానికి మాత్రం మూడవ పార్టీకి స్పేస్ ఎక్కడ ఎలియన్స్కి, ఉదాహరణకి ఎన్డీఏ లాంటి వాటికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ స్పేస్ ఇవ్వని రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళలో ఇప్పటికీ కూడా కమ్యూనిస్టు పార్టీలు బాగా పునాది వేసుకుపోయి ఉన్నాయి. కాకపోతే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నట్టుగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ, కానీ లోపాయకారి ఒప్పందంతోనే నడుస్తుంది ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఎలియన్స్ ఎల్డీఎఫ్ వర్సెస్ కాంగ్రెస్ అండ్ యూడీఎఫ్. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నట్టే ఉంటారు ఎన్నికల సమయానికి, కానీ లోపాయకారి ఒప్పందం నడుస్తూనే ఉంటుంది. కేంద్రం విషయానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక్కటే. ఇది గత మనం 50-60 సంవత్సరాలుగా చూస్తున్నదే. బయటికి మాత్రం అధికార మార్పిడి వీళ్ళిద్దరిలోనే 5 సంవత్సరాలకి మార్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి నరేంద్ర మోడీ మధ్య కేరళను కూడా ఎక్కువ కేరళలో పర్యటనలు చేస్తున్నారు. ఈ కేరళకి అభివృద్ధి పనులని మెట్రో లైన్ శాంక్షన్ చేయటము, మెట్రో ట్రైన్స్ కానీ లేదా ఎయిర్పోర్ట్లు కానీ ఇలాంటివన్నీ కూడా చాలామందికి సందేహాలు వస్తున్నాయి. ఏంటి కేరళలో బీజేపీ పార్టీ బాగా బలపడిందా, లేకపోతే నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కేరళ మీద ఎందుకు అంత దృష్టి పెట్టారనేది. ప్రస్తుతానికి 2024 ప్రొజెక్షన్స్ మనం చూసుకున్నా నిజంగానే కేరళలో బీజేపీ ఏమన్నా బలపడిందా, సీట్ షేర్ ఏమన్నా ఓట్ షేర్ పెరిగిందా, సీట్స్ ఏమన్నా రాబోతున్నాయా, తొలిసారిగా కేరళలో ఏమన్నా బీజేపీ లోక్సభ స్థానం గెలుచుకునే అవకాశం ఉందా, ఇవన్నీ ఒకసారి నాకు అందిన రిపోర్ట్ ఒకసారి అందిస్తాను. ప్రస్తుతానికి బీజేపీ 2024 ఓట్ షేర్ ప్రొజెక్షన్ చూసుకుంటే బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం 16% ఓట్ షేర్ ఉంది. గత 5 ఏళ్ల నుంచి కూడా 3% ఓట్ షేర్ పెరిగింది. బీడీజేఎస్కి 2% పెరిగింది. మొత్తం ఎన్డీఏకి కేరళలో 18% ఓట్ షేర్ ఉంది. ఇంకా ఎల్డీఎఫ్ కానీ యూడీఎఫ్కి ఎట్లా ఉంది? యూడీఎఫ్ కాంగ్రెస్ 34% ఉంది, ఐయుఎంఎల్కి 6% ఉంది, యూడీఎఫ్ రెస్ట్కి 3% ఉంది. మొత్తం యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే విత్ కాంగ్రెస్ 43% ఓట్ షేర్ ఉంది. ఎల్డీఎఫ్కి 37% ఓట్ షేర్ ఉంది. ఇంకా అదర్స్కి 2% ఓట్ షేర్ ఉంది. ఇవన్నీ కూడా సీట్ రూపేణా మారేటప్పుడు ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలుచుకోవచ్చు అని చెప్తాను. ప్రస్తుతానికైతే మాత్రం కేరళలో బీజేపీకి ఓట్ షేర్ అయితే పెరిగింది, కానీ ఇంకా పునాదులంతా కూడా ఎక్కడ రాష్ట్రం మొత్తం పునాదులు వేసుకున్నట్టుగా కనబట్టలేదు. గట్టి నాయకుడి కింద కేరళలో ఇప్పుడు తమిళనాడులో అన్నామలై దొరి ఉన్నట్టు, అట్లాగే తెలంగాణలో ఉన్నట్టు కేరళలో ఇప్పటికీ గట్టి పట్టున్న నాయకుడు బీజేపీకి దొరకలేదు. అయినా కూడా బీజేపీ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. కేరళలో ఓట్ షేర్ అయితే పెంచుకుంటూ వెళ్ళింది. ఇదే ఓట్ షేరు సీట్స్ రూపేణా మారితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేరళలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు. మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్కి 13 వస్తున్నాయి, ఐయుఎంఎల్కి 2 వస్తున్నాయి, యూడీఎఫ్ అదర్స్కి 2 వస్తున్నాయి, అట్లాగే ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 3 వస్తున్నాయి. సో ఈ మొత్తం చూసుకుంటే 20 స్థానాలు. బీజేపీకి మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోవట్లేదు కేరళ రాష్ట్రంలో. ఏమన్నా అవకాశం ఉండి ఈ కాంగ్రెస్ ఇండి ఎలియన్స్లో ఏమన్నా విడివిడిగా పోటీ చేస్తే మాత్రం బీజేపీకి అవకాశం ఉన్న సీట్లు 2 ఉన్నాయి. ఒకటి త్రిశూరు, ఇంకోటి పాలక్కాడు ఏమన్నా గెలుచుకునే అవకాశం కూడా బాగా కష్టపడితే, కానీ త్రిశూరులో మాత్రం సినిమా యాక్టర్ సురేష్ గోపి అతన్ని పార్లమెంట్కి పోటీ చేయొచ్చన్న ఊహాగానాలు బాగా వినబడుతున్నాయి. అతను కూడా ఆ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బాగానే ప్రచారం చేస్తున్నారు. అతనికి ఓట్ షేర్ కూడా ఇండివిజువల్గా చూసుకుంటే బీజేపీ ప్లస్ సురేష్ గోపి అని చూస్తే అక్కడ ఓట్ షేర్ కూడా పెరుగుతుంది బీజేపీ పార్టీకి. అందుకే నరేంద్ర మోడీ కూడా గత కొన్ని గంటల కిందటే అక్కడికి వెళ్ళారు. సురేష్ గోపి కూతురు వివాహానికి పంపిన ఆహ్వానంకి మోడీ కూడా వెళ్ళి వచ్చారు, సురేష్ గోపిని కలిశారు. అలాగే ఆయన కూతురిని నవవధువులను అందరినీ కూడా ఆశీర్వదించారు. ప్రత్యేకంగా ఇప్పుడు బీజేపీ కేరళలో దృష్టి పెడుతోంది త్రిశూర్ నియోజకవర్గం, అట్లాగే పాలక్కాడ్. తిరుసూర్లో ఇప్పటికి 33% నుంచి 35% ఓట్ షేర్ ఉంది. దాదాపు అది 40% దాటితే తప్ప
బీజేపీ ఆ నియోజకవర్గాన్ని గెలుచుకోలేదు. ప్రస్తుతం అయితే అది చాలా కష్టంగా కనబడుతుంది కేరళ రాష్ట్రంలో. మరి సురేష్ గోపి కానీ లేదా కేరళ బీజేపీ యూనిట్ కానీ మిగతా నియోజకవర్గాల కన్నా కూడా దాని మీద ఫోకస్ పెట్టి అక్కడ ప్రచారం బాగా చేసి కష్టపడతారనేది చూడాలి. జనవరి 7వ తారీఖు వరకు జరిగిన సర్వే దాని ప్రకారం చూస్తే కేరళలో ఇప్పటికీ బీజేపీ అకౌంట్ ఓపెన్ చేయట్లేదు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అయిన యూడిఎఫ్ కానీ వీళ్ళే ఉన్న 20 స్థానాల్ని షేర్ చేసుకుంటున్నారు. సో కేంద్రం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎన్డీఏ వర్సెస్ ఇండియా అలయన్స్ చూస్తే కేరళ ఇండియా అలయన్స్ స్వీప్ చేయబోతోంది. ఇది జనవరి 7 ప్రకారం అందిన రిపోర్టు కేరళ రాష్ట్రం. థ్యాంక్ యూ.